పేరు కేశవ అండి. మాది రాజమండ్రి ఆర్టీసీ కాలనీ. గత 6 నెలలుగా నాకు శివుడు కల్లోకి వస్తున్నాడండి. అంటే ప్రతి సోమవారం కానీ లేదా ఆదివారం రాత్రి కానీ కల్లోకి వచ్చి శివలింగం కనిపించి ఆ కొండ కనిపిస్తుందండి. అలా అని చెప్పి శివుడు నాతో మాట్లాడడం కానీ ఏమీ లేవు. శివలింగం కల్లోకి వస్తుంది, ఆ ప్లేస్ కల్లోకి వస్తుంది. ఏంటి అసలు ఇలా వస్తుందని 6 నెలల నుంచి నాలో నేను చాలా అనుకున్నా. ఇంట్లో వాళ్ళకి చెప్తే దేవుడికి దండం పెట్టుకో, ఇంకేం చేస్తాం మాకు తెలియదు కదా ప్లేస్ అన్నారు. సరే అని ఇంకా కొండ కదా, ఒకటా చిన్నది ప్లేస్ కాదు కదా, పెద్దది కదా అని చెప్పి మేము ఇంక వదిలేసాము. కానీ ఇంకా ఈరోజు కూడా వచ్చింది మార్నింగ్. ఇంకేం చేద్దాం ఈవేళ, ఇంకా ఏదోలా వెళ్ళాలి, ఇంకెళ్ళి చూద్దాము అని చెప్పి నాతో పాటు కొంతమందిని తీసుకొచ్చానండి. తీసుకొచ్చి నలుగురు 4 వైపులు చూస్తుంటే ఒక వ్యక్తికి, మా ఫ్రెండ్, ఇక్కడ ఇది రాయిలా ఉందని చూసాము. బట్ రాయి కాదండి, శివలింగమేనండి. స్వయంగా వెలిసిన శివలింగం అండి. నామాల రూపంలో చాలా చిన్నగా క్యూట్గా చాలా బరువుగా పురాతనమైన లింగంలో ఉంది. మేము అస్సలు అనుకోలేదు ఈ లింగం దొరికిందని. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. హర ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక ఇటుకలు అయి పేర్చి ఒక మందిరంలో పెడతామండి లింగాన్ని. రేపు పొద్దున్న అంటే రేపు మార్నింగ్ అందరినీ పిలిచి ఆర్టీసీ కాలనీ పెద్దవాళ్ళతో, అలాగే కొంతమందితో పురోహితులతో అందరితో మాట్లాడి అసలు ఏం చేయాలి, అసలు గుడి ఎక్కడ కట్టాము ఏంటి అని రేపు నిర్ణయిస్తారండి.